హలో అండి. నేను మీ రాధిక జయచంద్ర. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇవాల్టి వీడియో అయితే ప్రతి అమ్మకి, మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఉన్న ప్రతి అమ్మకైతే చాలా యూస్ఫుల్ అండి. ఇప్పుడైతే స్కూల్స్ అందరికీ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ప్రతి అమ్మకు కూడా మార్నింగ్ అంటే చాలా బిజీగా, హడావిడిగా, టెన్షన్గా అయితే ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని నిద్ర లేపి వాళ్ళని స్కూల్కి రెడీ చేయడం అంటే మామూలు పని కాదు. నిజంగా చాలా టెన్షన్గా ఉంటుంది. అది ప్రతి అమ్మకైతే తెలిసే ఉంటుంది. నాకు కూడా తెలుసు ఆ టెన్షన్ గురించి. ఎందుకంటే చిన్న పిల్లల్ని పట్టుకొని వాళ్ళని రెడీ చేయడం అంటే అంత ఈజీ పని అయితే కాదు. సో పిల్లలకి మరీ ఇంత చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే ప్రతిదీ మనమే చేయించాలి కదా. స్నానం దగ్గర నుంచి వాళ్ళకి తినిపించడం వరకు, రెడీ చేయడం, లైక్ రిబ్బన్స్ కట్టడం, బొట్టు పెట్టడం, ప్రతిదీ కూడా అమ్మే చేయాలి. సో ఏది మనం అవాయిడ్ చేయలేము. అలానే పంపలేము. ఇప్పుడైతే స్కూల్స్లో రిబ్బన్ వేయడం అయితే మ్యాండేటరీ అయిపోయింది కదండి. మామూలుగా అయితే మనం రిబ్బన్ ఫాస్ట్గానే వేస్తాము. కానీ టెన్షన్లో 5 మినిట్స్లో వేయాల్సిన రిబ్బన్ అయితే 10 మినిట్స్ తీసుకొని వేస్తాము. అది సరిగా ఉండక మధ్యలో స్కూల్లో ఓడిపోతే చూడడానికి పిల్లలకైతే అస్సలు బాగుండదు కదండి. సో అలాంటి టెన్షన్స్ అన్నిటినీ నేను ఈరోజైతే పోగొట్టడానికి ఇలా రబ్బర్ బ్యాండ్స్తో అయితే వచ్చేసానండి. సో ఈ ఒక్క చిన్న టిప్ ద్వారా పిల్లల్ని అయితే మనం మార్నింగ్ స్కూల్కి హడావిడి లేకుండా, టెన్షన్ లేకుండా హాయిగా రెడీ చేసి అయితే పంపించవచ్చండి. సో మనం అన్ని పనులను అయితే ముందుగా ప్లాన్ చేసుకోవడానికి అయితే అవ్వదు. ఇలా రబ్బర్ బ్యాండ్స్ అయితే ముందుగా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల పిల్లల్ని అయితే మనం ఇలా ఈజీగా స్కూల్కి అయితే పంపించేయచ్చు అనమాట. సో అలాంటి చిన్న టిప్ని ఈరోజైతే మనం తెలుసుకుందామండి. రబ్బర్ బ్యాండ్స్ అంటే రబ్బర్ బ్యాండ్ లాగా రిబ్బన్ వేసేయడం అనమాట. దానికి కావాల్సినవి ఏంటో మనం ముందుగా చూద్దామండి. సో దీనికోసం అయితే 4 మీటర్స్ రిబ్బన్స్ని అయితే మనం తీసుకుందాం. 2 జడలకు కావాల్సినవి. అంటే ఇలా లావుగా థిక్గా ఉండే రబ్బర్ బ్యాండ్స్ అయితే తీసుకోండి. ఇప్పుడు 4 మీటర్స్ తీసుకున్న దాన్ని మనం 2 మీటర్స్గా అయితే కట్ చేసుకోవాలండి. ఇది ఒక్కొక్క జడకి 2 మీటర్స్ కావాలన్నమాట. సో దీన్ని అయితే మనం ఇప్పుడు కాల్చుకోవాలన్నమాట ఎడ్జెస్ని. ఎందుకంటే లేకపోతే దారా పోగులు అయితే ఊడిపోతూ ఉంటాయి కదా. అందుకోసం మనం ముందుగా ఎడ్జెస్ని ఇలా అగ్గిపుల్ల సహాయంతో అయితే కాల్చుకోవాలి. సో దానివల్ల అవి ఎప్పటికీ కూడా దారపు పోగులు ఊడిపోవన్నమాట. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ విధంగా అయితే జస్ట్ అంటించండి అంతే, మరీ ఎక్కువ పెట్టకండి, మొత్తం అయితే కాలిపోద్ది. ఈ విధంగా అన్ని ఎడ్జెస్ని కూడా అన్ని రిబ్బన్స్కి మనం అంటించి పెట్టుకోవాలండి. చుండ్రకపోయినట్లు అయిపోతుంది అంతే, జస్ట్ మరీ ఎక్కువ పెట్టకండి. సో ఇలా అన్ని రిబ్బన్స్ని మనం కాల్చుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోవాలండి. నేను ఇక్కడ వైట్ కలర్ రిబ్బన్కి వైట్ కలర్ రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకున్నాను. సో రబ్బర్ రెండు అటాచ్ అయ్యేలాగా మనం ఫస్ట్ ఒక నాట్ అయితే వేసుకొని అక్కడ నుంచి అయితే రిబ్బన్ని మనం ఎలా కడతామో పిల్లలకి సేమ్ అదే విధంగా ఈ విధంగా పట్టుకొని రిబ్బన్ కట్టాలండి. సో రిబ్బన్ కట్టడం ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా. జస్ట్ సింపుల్గా మనకి ఎంత కావాలో రిబ్బన్ సైజు ఆ విధంగా అయితే మనం రిబ్బన్కి ఇలా లాగుతూ అన్ని సైడ్స్ ఒక 6 అలా వచ్చేలాగా అయితే మనం రిబ్బన్ని కట్టాలండి. సో ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా రిబ్బన్ అయిపోయేంత వరకు మనం రిబ్బన్ని కడుతూ ఉండాలి. సో మొత్తం కూడా లూజ్గా లేకుండా టైట్ వచ్చేలాగా లాస్ట్లో ఒకసారి లాగాలండి. సో ఇవి అన్నీ ముడుచుకుపోయి ఉంటాయి కదా, వాటిని ఇలా తీసేసి మొత్తానికైతే ఈ విధంగా ఒక ఫ్లవర్ లాగా రిబ్బన్ అయితే రెడీ అయిపోతుందండి. సో ఇప్పుడు ఇవి ఊడిపోకుండా మనం ఏం చేయాలంటే రిబ్బన్ని, రబ్బర్ బ్యాండ్ని ఒక నీడిల్ అండ్ థ్రెడ్ తీసుకునేసి మనం కుట్టాలన్నమాట. సో దాని ద్వారా ఏంటంటే అది ఇంకెప్పటికీ ఊడిపోదు, అలానే టైట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం నీడిల్కి దారం ఎక్కించుకునేసి సేమ్ మనం ఏదైనా కుట్టు వేస్తాం కదండి రెండిటికి జాయింట్గా, అదే విధంగా ఈ రిబ్బన్ అండ్ రబ్బర్ బ్యాండ్ని అటాచ్ చేస్తూ ఇలా ఒక కుట్టు అయితే వేసేయాలండి. సో దాని ద్వారా ఏమవుతుందంటే అది ఇంకెప్పటికీ ఊడిపోదు, అవి అలానే ఉంటాయన్నమాట. సో ఇది కొంచెం ఎక్కువ మందంగా ఉంది కదండి రబ్బర్ బ్యాండ్, అందుకనే దారం తీయడానికి కొంచెం కష్టం అవుతుంది నీడిల్. సో అలా అయితే మొత్తం కుట్లు వేసేసి లాస్ట్లో ఎడ్జెస్ని అయితే కట్ చేసేసి మొత్తానికైతే ఇలా రెడీ చేసి పెట్టుకో.
చాలా సింపుల్ అండి. జస్ట్ ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనం 6, 7 మంత్స్ పిల్లలకి రిబ్బన్లు కట్టన అవసరమే లేదు. జస్ట్ రబ్బర్ బ్యాండ్స్ ఏసేసి పంపియచ్చనమాట. సో, దీనివల్ల మనకు చాలా టైం సేవ్ అవుతుంది. నిజంగా పిల్లల్ని పొద్దున్నే అయితే హడావిడి లేకుండా అయితే స్కూల్‌కి పంపించొచ్చు. వీటిని వీక్లీ వన్స్ వాష్ చేయడం వల్ల మనకి కొత్తవిగా అనిపిస్తూ ఉంటాయండి. సో, వీక్లీ వన్స్ మరీ ఎక్కువ వాషింగ్ మిషన్‌లో వేసేయకండి. జస్ట్ ఒక మగ్‌లో కొంచెం సర్ఫ్ ఏసేసి నానబెట్టేసామంటే పైన ఉన్న మురికంతా వెళ్ళిపోతుంది. జస్ట్ హ్యాండ్ వాష్ చేసేస్తే సరిపోద్ది. తర్వాత ఆరబెట్టేసి మళ్ళీ కొత్తవిగా కనిపిస్తాయండి. మనం మళ్ళీ డైలీ యాజ్ యూజువల్‌గా అయితే వాడుకోవచ్చనమాట. సో, మనం ఇవి ఎక్కువ రోజులు ఉండేదానికైతే కొంచెం థిక్‌గా ఉండే రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకోండి. పల్చగా ఉండేదైతే తొందరగా పోతుందండి. సో, ఇక్కడ నేను చూపించాను కదా! ఆ సైజు అలా ఉండే రబ్బర్ బ్యాండ్స్ అయితే తీసుకోండి. మీకు లైఫ్ చాలా రోజులైతే వస్తుంది. సో, ఈ విధంగా అయితే ఎడ్జెస్ అంతా మొత్తం కట్ చేసేసాక దారం ఎక్స్ట్రా ఉంటుంది కదా, దాన్ని కట్ చేసేస్తే ఫైనల్గా మనకి ఇలా రబ్బర్ బ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. నాకు ఇవి రెడీ చేసుకున్నాక మా పాపను అయితే స్కూల్కి పంపించడం చాలా ఈజీ అయిపోయిందండి. నిజంగా ఇదే మాదిరి మనం మిగతా అన్ని రిబ్బన్స్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి. సో, మా పాపకైతే స్కూల్ యూనిఫామ్ 2 కలర్స్ ఉంటుందండి. ఒకటి వైట్, ఇంకోటి బ్లూ అనమాట. సో, బ్లూ కలర్ యూనిఫామ్కి బ్లూ రిబ్బన్స్, వైట్ కలర్ యూనిఫామ్కి వైట్ రిబ్బన్స్ వేసుకొని వెళ్ళాలి. సో, నేను ఇక్కడైతే ఇప్పుడు మీకు ఇంకొకసారి మొత్తం ప్రాసెస్ చూపిస్తానండి. మీకు అర్థం అవ్వకుంటే మరొకసారి చూడండి. సో, నాట్ ఇలా వేయాలన్నమాట. సేమ్ ఒక ముడి వేస్తాం కదా మనము, ఆ విధంగా ముడి టైట్‌గా అలా వేసేసి ఇంకా జస్ట్ మనం రిబ్బన్ పిల్లలకి ఎలా వేస్తామో ఆ విధంగా ఇలా జస్ట్ లాగుతూ అన్నీ ఫ్లవర్ డిజైన్ వచ్చేలాగా రిబ్బన్ మొత్తం ఇలా చుట్టేయాలన్నమాట. సో, ఇది చాలా సింపుల్ అండి. నిజంగా ఇదైతే ప్రతి అమ్మకు కూడా ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్ అవుతుందండి. ఎందుకంటే మార్నింగ్ రెడీ చేయడం పిల్లల్ని చాలా టైం పడుతుంది కదా! ఇలా కొన్నిటినైతే మనం ప్లాన్డ్‌గా ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే మనం కొంచెం వరకు టైం సేవ్ చేసి ఆ టైంని ఇంకొక దానికైతే యూజ్ చేసుకోవచ్చు. సో, ఇలా మొత్తం రిబ్బన్స్‌నైతే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. మొత్తం 4 రిబ్బన్స్ అయితే రెడీ చేసుకున్నాను. 2 వచ్చేసి వైట్ యూనిఫామ్‌కి అండ్ 2 వచ్చేసి బ్లూ యూనిఫామ్‌కి రెడీ చేసి పెట్టుకున్నాను. మా పాపకి స్కూల్లో మండే, ట్యూస్డే, థర్స్‌డే అండ్ ఫ్రైడే బ్లూ యూనిఫామ్, వెనస్డే ఒక్కటి వైట్ యూనిఫామ్ ఉంటుంది. ఇంకా సాటర్డే వచ్చేసి ఒక ట్రాక్ ప్యాంట్ అండ్ టీ షర్ట్ అయితే ఇచ్చారు. సో, అప్పుడు ఏ కలర్ అయినా రిబ్బన్స్ కట్టుకొని వెళ్ళొచ్చు. ఒక్కరోజు కూడా కలర్ డ్రెస్ లేదండి. 5 డేస్ పిల్లలకైతే ఆ విధంగా పెట్టేశారు. మార్నింగ్ అయితే అస్సలు టైం ఉండదండి. ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు. ఇంకా ప్లస్ పాప కూడా చిన్నదే కదా! అన్ని పనులు తనే చేసుకోలేదు. హెల్ప్ చేయాల్సి ఉంటుంది ప్రతి దాంట్లో కూడా. ఇంకా నేను మా వారే అన్నీ చూసుకోవాలి. ఇంకా ఎవరు హెల్ప్ లేరు. అందువల్ల నాకు చాలా టైం పట్టేదనమాట పాపకి ఇలా రిబ్బన్స్ కట్టడం. అప్పుడైతే ఒక ఫ్రెండ్ ఇలా సజెస్ట్ చేసింది. తనే ఇప్పుడు హెల్ప్ చేస్తుంది కూడా. సో, నాకు ఇదైతే చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది. అందుకే నాలా సఫర్ అవుతున్న ప్రతి అమ్మకు కూడా ఇది యూజ్ అవుతుందని అయితే ఈరోజు వీడియో షేర్ చేస్తూ ఉన్నాను. మీకు ఈ రబ్బర్ బ్యాండ్స్ గురించి ముందే తెలుసా? నాకైతే మొట్టమొదటిసారి తెలుసండి. ఇది చూసిన వెంటనే నాకైతే వీడియో చేసి అందరికీ షేర్ చేయాలని అనిపించింది. సో, ఈ వీడియో అయితే మీ అందరికీ ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను వీటినైతే వీక్లీ వన్స్ వాష్ చేస్తున్నానండి, లేకపోతే మురికిగా కనిపిస్తాయి. సో, అందుకనే వీక్లీ వన్స్ టై, బెల్ట్, సాక్స్, షూ వాటిని వాష్ చేసేటప్పుడే ఇలా రిబ్బన్స్ని కూడా వాష్ చేసేస్తున్నాను. సో దట్ అవి మళ్ళీ నీట్గా అనిపిస్తూ ఉంటాయి కొత్తవిగా. సో, మీరు కూడా జస్ట్ ఒక మగ్లో వాటర్ తీసుకునేసి కొంచెం సర్ఫ్ వేసేసి కొంచెంసేపు నానబెట్టేసి జస్ట్ హ్యాండ్తో అలా రబ్ చేసేస్తే అవి నీట్గా మురికంతా వెళ్ళిపోతుందండి. మళ్ళీ కొత్తవిగా అయితే కనిపిస్తూ ఉంటాయి. రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి కదా, అవి వేసే ముందర మనం ఒక నల్ల రబ్బర్ బ్యాండ్ ఎలాస్టిక్ది ఉంటుంది కదా, అది వేసామంటే ఇది బాగా టైట్గా ఉంటుందండి. అండ్ ఎక్కువ రోజులు కూడా మురికి అవ్వకుండా బాగా నీట్గా ఉంటుంది. సో, ఆ విధంగా అయితే మీరు ట్రై చేయండి. డైరెక్ట్గా ఈ రబ్బర్ బ్యాండ్ వేయకుండా అలా ఫస్ట్ ఒక ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్ వేసి దాని తర్వాత ఇది వేయండి. అప్పుడు టైట్గా ఉంటుంది అండ్ ఊడిపోకుండా కూడా ఉంటుంది.
చూసారు కదా! రిబ్బన్ మొత్తం కట్టడం అయిపోయింది. ఇప్పుడు లాస్ట్‌లో ఆ రెండిటిని జాయిన్ చేసేదానికి ఇలా నీడిల్‌త్ అండ్ థ్రెడ్ తీసుకునేసి మనం ఒక కుట్టు వేసేయాలండి. సో, ఫైనల్‌గా అయితే అవి 2 అటాచ్ అయిపోతాయి. సో, ఇంకా మనం గట్టిగా లాగినా కూడా అది రాదనమాట. అంత బాగా గట్టిగా ఉండిపోతుంది. సో, ఇంకా పిల్లలకి స్కూల్లో మధ్యలో రిబ్బన్ ఊడిపోతుందేమో అన్న టెన్షన్ కూడా ఉండదు. అది అలానే ఉంటుందనమాట. సో, ఈ వీడియో నిజంగానే మీ అందరికీ హెల్ప్ అవుతుందని అయితే నేను షేర్ చేస్తూ ఉన్నాను. వీలైనంత వరకు ప్రతి అమ్మ కూడా ఇలా మార్నింగ్స్ ఎక్కువ టెన్షన్ హడావిడి లేకుండా ఏవైనా ఇలా ప్రీ ప్లాన్డ్గా చేసేవి ఉంటే మనం ప్లాన్ చేసి పెట్టుకోవడం వల్ల రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మనకి చాలా టైం మార్నింగ్ సేవ్ అవుతుంది. పిల్లల్ని కూడా అరవకుండా మనం ప్రశాంతంగా అయితే స్కూల్కి పంపించవచ్చు అనమాట. ఫైనలీ ఇలా నా రబ్బర్ బ్యాండ్స్ అన్నీ కూడా రిబ్బన్ రబ్బర్ బ్యాండ్స్ రెడీ అయిపోయాయి అన్నమాట. సో చూడండి ఇలా మొత్తం అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. సో చూద్దాం, ఇవైతే నేను ఒక 6-7 మంత్స్ అయితే వస్తాయి అనుకుంటున్నాను. నిజంగా వాడేదాన్ని బట్టి కూడా ఉంటుందండి. మనం ఎక్కువ లాగి వేయడం వల్ల కూడా కొన్ని పోతూ ఉంటాయి, లూజ్ అయిపోతూ ఉంటాయి. సో ఇప్పటికైతే మావి కొత్తవిగానే అనిపిస్తున్నాయి. సో ఇవి ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులండి. మళ్ళీ అయిపోయి అంటే పాతగా అయిపోయి అనిపిస్తే మళ్ళీ సేమ్ అదే విధంగా రిపీట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి మళ్ళీ కొద్ది రోజులు ఇంకా ఇలా రిబ్బన్స్ కట్టే పని లేకుండా డైరెక్ట్గా ఇలా రబ్బర్స్ వేసేసి మనం పంపించవచ్చు అనమాట స్కూల్కి. ఈ పాడైపోతే మళ్ళీ కొత్తవి చేసుకోవడం, సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయడం అనమాట. హోప్ ఈ వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఎవరికి న్యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో అయితే కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.